ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబును ఆయన గారి అవినీతిని సంస్కారవంతంగా ఉతికారేశారు. అమరావతి ముసుగులో రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని, దోపిడీని ఆధారాలతో సహా చూపించారు. బాబు ఏమనుకున్నారంటే, ఎవరైనా అమరావతి పేరెత్తితే వారికి అమరావతి ద్రోహులని ముద్ర వేసి భయపెట్టి యథేచ్ఛగా దోపిడీ చేసేయొచ్చు అనుకున్నారు. అలాంటిదేమి కుదరదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆధారాలతో సహా మీ అవినీతిని, దోపిడీని ప్రజల ముందు ఉంచుతారు. మీ దోపిడీని కళ్లకు కట్టినట్టు 70 mm చూపిస్తారు. అమరావతి తీర్మానం అంటూ అమాయకుల్ని మోసం చేసేయొచ్చు అనుకున్నట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదా? చదరపు అడుగు 12,700 రూపాయలంటూ ప్రజాధనం లూటీ చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? మీరు చేసిన ద్రోహాన్ని, చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక రైతులు ప్రాణాలు వదిలేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఉన్న 53,000 ఎకరాలు చాలవన్నట్టు మరో 50,000 ఎకరాలు దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? కిలోమీటర్ రోడ్డుకు 170 కోట్లు లెక్కలు రాసి దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఎకరా డెవలప్మెంట్కు 2 కోట్లంటూ 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఇటుక పేర్చకుండానే, సిమెంటు ఖర్చు కాకుండానే 47,000 కోట్లు అమరావతి పైన అప్పు చేసి దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ద్రోహులని ముద్ర వేస్తారా? రాజధాని పేరుతో మీరు చేస్తున్నటువంటి డ్రామాలేంటో ఇవాళ ప్రజలకు బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇంకా బాగా అర్థమైంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా రాజధాని కోసం పార్లమెంటులో బిల్లు పెట్టారా? రాజధానిని అలా కూడా ఏర్పాటు చేస్తారా? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చింది. ముందుగా అత్యంత ప్రధానమైనటువంటి అంశం, ఈ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. అసలు తీర్మానం గతంలో పెట్టారు, మళ్ళీ పెట్టారు. ఈ తీర్మానం చెల్లదని, ఈ తీర్మానం అసలు తీర్మానమే కాదని, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి పార్థసారథి గారు చెబుతారు. మరోవైపు పార్లమెంటులో బిల్లు పైన చర్చ పెడతారు, బిల్లు ప్రవేశపెడతారు, రేపో మాపో చట్టం చేస్తామని కూడా అంటున్నారు. గతంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో బిల్లు పెట్టడం జరిగిందా? పోనీ మన రాజ్యాంగంలో ఎక్కడైనా క్యాపిటల్ అనే దాన్ని నిర్వచించారా? వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటో ఒకసారి విందాం. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా? ఈయనకేమన్నా తెలుసు, కానీ డ్రామా, తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. భవిష్యత్తు ఇంతకంటే ప్రధానమైన పాయింట్ ఇంకొకటి ఉంది. దీంతో పాటు మనం చూడాల్సింది, అసలు కేంద్రం చట్టం చేయడం చూసామా? రాజధాని ఫలానా రాష్ట్రానికి ఫలానా ప్రాంతమే రాజధానిగా ఉండాలని చెప్పడం మనం చూసామా? చూడలేదు. పోనీ కేంద్రాన్ని మనం అడిగామనుకోండి ఇప్పటికిప్పుడు, కానీ ఇప్పుడు బిల్లు పెడుతున్నారు, చట్టం తెస్తామంటున్నారు, మరి ఎలా చెల్లదని అంటారేమో. అనొచ్చు సార్, మీరు అడగచ్చు, కానీ సమాధానం ఉంది. గతంలో హైకోర్టులో ఇదే కేంద్రం అమరావతి పైన కేసు నడుస్తున్న సమయంలో ఒక అఫిడవిట్ వేసింది. కోర్టు అడిగింది, హైకోర్టు అడిగింది, మీ అభిప్రాయం ఏంటి, కేంద్రం పాత్ర ఏంటి క్యాపిటల్ విషయంలో అని. అప్పుడు కేంద్రం ఏం చెప్పిందన్నది, ఆ అఫిడవిట్లో ఏముంది అన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి సార్. అఫిడవిట్ ఒకసారి ప్లే చేయండి సార్. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇందులో ఏముంది? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై the respective state government where the central government has no role to play.
రాష్ట్ర రాజధానిపై తుది నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందులో తమకు ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టుకు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కేంద్రం చెప్పినటువంటి అంశం క్లియర్గా రాసుకొచ్చింది. ఏ రాష్ట్రమైనా సరే దానికి ఉన్నటువంటి అధికారాల ప్రకారం ఆ రాష్ట్రమే రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది. ఇందులో కేంద్రం ఎలాంటి పాత్ర పోషించదు. మరి ఇప్పుడు ఎందుకు పాత్ర పోషిస్తోంది? ఇన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటులో కేంద్రం ఎటువంటి పాత్ర పోషించినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పోషిస్తోంది? ఇప్పుడు పోషిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలన్నింటికీ ఒక క్లియర్ పిక్చర్ తీసుకురావాలి. కాబట్టి ఈ డ్రామాలకి ఆ పిక్చర్ని కంప్లీట్ చేయడం కోసం, ఆ సైకిల్ని కంప్లీట్ చేయడం కోసం ఇప్పుడు బిల్ అంటున్నారు, చట్టం అంటున్నారు. అసలు అమరావతి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు తీర్మానమని, బిల్లు అని, చట్టమని ఎందుకు మాట్లాడుతున్నారయ్యా అంటే తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కసారి ఆ బయట విన్నాం. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా. మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. రైట్. ఇక అత్యంత ప్రధానమైన అంశం ప్లాన్ ఏ ఒకటి గతంలో అమలు పరిచాం అన్నట్టుగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా మనకు అమరావతి ఉంటుంది, ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుంది అని ఒక ప్రతిపాదన ఒకటి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్లాన్ బి అనేది ఒకటి ఉంది. అమరావతిలో ఇప్పటికే 50,000 ఎకరాలు సేకరించి 53,000 ఎకరాలు ఇవి చేతిలో ఉండగానే ఎందుకయ్యా నీకు 53,000 ఎకరాలు ఎక్కడైనా అవసరమైందా? ఒక 2,000 3,000 సరిపోతుంది కదా అంటే లేదు 53,000 ఎకరాలు ఉంటేనే అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మించగలుగుతాము, లేకపోతే అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ రానే రాదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే తయారవుతుంది అని అంటున్నారు. ఈ మున్సిపాలిటీ ఒక పట్టణంగా మారాలంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే ఇంకొక 50,000 ఎకరాలు కావాలట. 1,00,000 ఎకరాలు కావాలి. ఎకరాకి 2 కోట్లు డెవలప్మెంట్ కోసం పెట్టాలి. 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనమే అంటాము. అప్పులు మనమే తీసుకొస్తాం. ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాం. ఇక్కడ చూస్తే ఇసుక ఖర్చు కాకుండానే, ఇటుక పేర్చకుండానే, సిమెంటు బస్తా ఖర్చు పెట్టకుండానే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తాము. 1,00,000 ఎకరాల్లో ఇప్పుడు ఎంత మాత్రం జరుగుతోంది నిర్మాణం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి ఆ బిల్డింగ్స్ 1,00,000 ఎకరాల్లో ఎంత? సముద్రంలో కాకిరెట్టంత. మిగతాది ఏం చేస్తారు? ఏం బిల్డింగ్లు కడుతున్నారు? ఎంత వాడుతున్నారు? 1,00,000 ఎకరాలు సరిపోదట. మరి మళ్ళీ ఎల్లో తాత గారు రామోజీరావు గారి ఆత్మ ఈనాడు పేపర్లో మళ్ళీ రాసుకొచ్చింది 1,75,000 ఎకరాలని అదనంగా. ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని? ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? వాటికి ఎంత డబ్బు కావాలి? ఎప్పుడు పూర్తి చేస్తారు? అందుకే ప్లాన్ బి అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం.
పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్ జిఎన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ లైన్, చివరి పంచ్ మనదైతే అన్నట్టుగా. ఆ పంచ్ ఏంటంటే జియుఎన్ గన్ వచ్చింది కదా, గన్ అనే పేరు వింటే జగన్ గుర్తొస్తుంది. జగన్లో గన్ ఉంది కదా, అందుకు గుర్తొచ్చి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ప్లాన్ బిని అనుసరించరు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తే ఎలా ఉంటుందో శేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అలాగే మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ కూడా మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ముందుగా ఈ చట్టం, తీర్మానం, బిల్లు, చట్టం ఈ అంశంపైన మాట్లాడండి. మిగతా అంశాల్లోకి తర్వాత వెళదాం. మాట్లాడే ముందు ఏదో ఒక ప్లాన్ బి, ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో ఏంటి, జియుఎన్ గన్ ఉంటే కూడా జగన్ అని భయపడిపోతారా ఏంటి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్లకి అండ్ సాక్షి టీవీ ఛానల్ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. ముందుగా చట్టం అనే మాట అన్నారు సార్, అదేంటో సార్, చట్టం చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే చట్టం సార్. ఎట్లా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేస్తేనే చట్టం, వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చట్టం చేస్తే చెల్లదు సార్. అదేంటో అర్థం కాదు సార్. అది చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సపరేట్ గా రైట్స్ ఏమైనా ఉన్నాయో తెలియట్లేదు, తెలుగుదేశం పార్టీకి ఏమైనా సపరేట్ గా రైట్స్ ఉన్నాయేమో తెలియట్లేదు సార్. ఆల్రెడీ వాళ్ళు చేసిన చట్టం కాదు సార్, తీర్మానం. ఫస్ట్ చట్టానికి తీర్మానానికి తేడా ఉంది సార్. ఇట్లా తీర్మానాలు చాలా చేశారు సార్. ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేశారు, ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేశారా లేదా సార్ అసెంబ్లీ సాక్షిగా? చేశారు. మన కాపులకే 5% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా తీర్మానం చేశారు. తీర్మానం చేశారా లేదా? మరి అవి పార్లమెంట్ లో ఎందుకు చట్ట రూపం దాల్చలేదు? అంటే ప్రత్యేక హోదా అనేది మీకు అవసరమైనటువంటి విషయం కాదా? కాపు రిజర్వేషన్ అనేది మీకు అవసరమైన విషయం కాదా? నేను అడుగుతున్నాను సార్, దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఎస్. పాయింట్ నెంబర్ 2 సార్, గట్టిగా తీసుకెళ్ళండి. ఈ రెండు గట్టిగా తీసుకెళ్ళండి. ఆ తీర్మానాన్ని తీసుకెళ్లి బిల్లు పెట్టేస్తాం, చట్టం చేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన 2 పాయింట్లు, ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్లు, మీరు చేసిన తీర్మానం, ఇవి రెండు కూడా
ఇవి రెండు తీర్మానం చేసి పంపించారు కదా, పార్లమెంట్ లో మరి ఎందుకు చట్టం చేయించలేకపోతున్నారు? ఈ రోజు మీరు పార్లమెంట్ లో మీరు మద్దతు ఇస్తే గానీ నిలబడిన ప్రభుత్వం ఉంది కదా, మరి ఈ రోజు ఏదైతే అమరావతి మీద మీరు చట్టం చేపిస్తున్నట్టుగా దాని మీద ఎందుకు చట్టం చేయించలేకపోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని అందుకే కదా పక్కన పెట్టుకున్నారు, కాపుల రిజర్వేషన్ అడగకుండా జో కొట్టడానికే కదా. అంటే కాపులకు సంక్షేమం అక్కర్లేదు, రిజర్వేషన్ అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ కి సంక్షేమం రిజర్వేషన్ ఉంటే సరిపోద్దా సార్? ఆయనకు ఒక్కరికి సరిపోతుంది, డీసీఎం గారు కదా. అంటే కాపులందరికీ సార్ ఆయన ఒక్కరు తింటే కాపులందరూ తిన్నట్టే. అవును, ఆయన ఒక్కడే అధికారం వస్తే కాపులందరికీ రాజ్యాధికారం వచ్చినట్టే. అవును, ఆయన ఒక్కడే నిద్రపోతే కాపులందరూ నిద్రపోయినట్టే. ఆయన పిల్లలు ఒక్కరు చదువుకుంటే కాపుల పిల్లలందరూ చదువుకున్నట్టే. ఆయన సపరేట్ ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగితే కాపులందరూ తిరిగినట్టే. అంతే కదా సార్, అదే నడుస్తా ఉంది సార్ రాష్ట్రంలో ఈరోజు. కాపు బిడ్డలు కాపు నేస్తం లేక అల్లాడిపోతా ఉన్నారు సార్. ఈరోజు కాపుల్లో ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ లేక తల్లులు మెడల్లో పుస్తలు అమ్ముకుంటున్నారు సార్. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది సార్. కాపుల్లో నేను వెళ్తున్నాను సార్, అన్ని కులాల గురించి తర్వాత, ముందు కాపుల గురించి పవన్ కళ్యాణ్ అంశం వచ్చింది కాబట్టి. కాపుల్లో ఈ రోజు గుండె జబ్బు వస్తే గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది కాపులకి. మరి రిజర్వేషన్లు సంక్షేమాలు పవన్ కళ్యాణ్ గారికేనా? దానికి సమాధానం చెప్పాలి. ఇక చట్టం అనే మాట అన్నారు సార్, అదేంటో సార్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు లేని చట్టం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది సార్. కరెక్ట్, ఎట్లొచ్చిందో తెలియట్లేదు. ఉత్తరాఖండ్ రాజధానిగా ప్రకటించేటప్పుడు చట్టం చేయలేదు సార్, ఛత్తీస్గఢ్ రాజధానిగా చట్టం చేయలేదు సార్, అదేవిధంగా జార్ఖండ్ రాజధానిగా చట్టం చేయలేదు సార్. మరి ఈ మూడింటికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకున్నాయా ఏది రాజధాని? సార్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించే పాటైతే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, రెండు కమిటీలు ఏది సిఫార్సు చేసాయి సార్? ఎక్కడ సిఫార్సు చేసాయి సార్? అమరావతిలో ఏమైనా సిఫార్సు చేశాయా? అమరావతిలో అసలు పెట్టొద్దని చెప్పింది సార్ శివరామకృష్ణన్ కమిటీ. కరెక్ట్, అమరావతిలో పెట్టొద్దని చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ. కానీ స్టేట్ కి సంబంధించి అసెంబ్లీలో 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు తీర్మానం చేశారా లేదా? సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చారా లేదా? మరి ఆ రోజు చట్టం కదా చేసింది. నేను అడుగుతా ఉన్నా, దానికి సమాధానం చెప్పాలి సార్. ఈ రోజు చట్టం అని చెప్పేసి తీర్మానం అని చెప్పి ఎన్ని మాటలు ఎందుకంటే సార్, ముందుగా మొన్న అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి 5 గంటల సభ పెట్టిన తర్వాత నాకు నిజంగా ఇది అసెంబ్లీయా, శాసనసభ, లేకపోతే కీచక సభ, కౌరవ సభ అనిపించింది సార్ నాకు. ఎంత దుర్మార్గం! మీరు అసెంబ్లీ పెట్టింది, మీరు అమరావతిని ఏం చేస్తాం, అమరావతిని ఎన్ని సంవత్సరాల్లో నిర్మిస్తాం, అమరావతికి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తాం, అమరావతిలో ఇన్ని సంవత్సరాలుగా 32,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతులకి ఏ ఒక్కరికి ఒక్క సెంటు పొలం కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు. 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరి ఆ రైతులకి ఎప్పుడులోగా మేము డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇస్తాం, అది కదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అసెంబ్లీ పెట్టేది సార్. ఎంత దూరం భలే కామెడీ కూడా అనిపించింది సార్ నాకు, బాధతో పాటుగా కామెడీ అనిపించింది సార్. ముందుగా ఒకరు లేస్తారు సార్, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు సార్, మళ్ళీ ఇంకొక ఆయన లేస్తాడు సార్, నేను ఎక్కడ వెనకబడిపోతానని ఆయన ఇంకో 4 తిట్లు ఎక్కువ తిడతాడు సార్. తర్వాత ఇంకొక ఆయన, అమ్మో నేను వీళ్ళిద్దరికంటే వెనకబడిపోయేటట్టునని ఆయన ఇంకో 4 తిట్లు ఎక్కువ తిడతాడు సార్. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ కూర్చొని ముసి నవ్వులు నవ్వుతాడు సార్. ఆఖరికి గన్నుంటే కాల్ చేస్తాననేంత వరకు, గన్నుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాల్ చేస్తామనేంత వరకు వెళ్ళిపోయారు. ఆంబోతు మంత్రి ఉంటాడు సార్, ఒక ఆంబోతు మంత్రి. ఎందుకు ఆపేరు ఎందుకు అంటే సార్ పశుసంవర్ధక శాఖ మంత్రి కదా సార్, పశువుల ఆంబోతు కూడా ఉంటుంది కదా సార్. నేను దానికంటున్నాను, ఆయన ఏమనట్లేదు సార్. ఇప్పుడు నేనేం క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని సార్? పశుసంవర్ధక శాఖ మంత్రి కాదా సార్ ఆయన? వ్యవసాయ శాఖ మంత్రి కదా సార్. వ్యవసాయ పశుసంవర్ధక రెండు ఉన్నాయి సార్. ఉంది సార్. పశువుల్లో ఆంబోతుందా లేదా? ఓకే సరే, ఆంబోతు మంత్రి ఉన్నాడు సార్. ఆయన లేచి శాసనసభలో గన్ను తీసుకుని కాల్చేస్తున్నాడు సార్. ఎవరిని కలుస్తావు? ముందు నీ నియోజకవర్గంలో మూలాపేట పోర్టు మూలన పడింది, దాన్ని ఆపేసిన వాళ్ళు కాల్చిపోయి, నీ నియోజకవర్గం నీ జిల్లాలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ మూలన పడింది, దాన్ని ఆపేసిన వాళ్ళని కాల్చెల్లి గన్ను తీసుకెళ్ళి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని గన్ను తీసుకుని కాలుస్తాడంట. ఎందుకే కాల్చేది? మీ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం సమస్య 70 సంవత్సరాలకు పైగా ఉంటే, మీ కుటుంబం 20 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉంటే తీర్చలేని సమస్యను కేవలం 3 సంవత్సరాల్లో ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన ఆయన నువ్వు కాల్చి చంపేది. విజయనగరంలో మెడికల్ కాలేజ్ పెట్టిన ఆయన నువ్వు చంపేది. పోర్టు పెట్టిన ఆయన, ఎయిర్పోర్ట్ కట్టిన ఆయన, ఫిషింగ్ హార్బర్లు కట్టిన ఆయన నువ్వు కాల్చి చంపేది. దానికి సమాధానం చెప్పరు సార్. సో ఇలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పరమావధిగా అసెంబ్లీ నడిచింది సార్. తర్వాత తీరా ఏంట్రా అంటే ఎంత తీర్మానం ఎందుకు పెట్టారంటే సార్, సో రామారావు లాంటి రైతులు రియలైజ్ అయ్యారు సార్.
మేము భూములు ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే ఇప్పటికి రామారావు లాంటి రైతులు 7 సంవత్సరాలైనా భూములు ఇచ్చి వాళ్ళకి డొంకల దగ్గర, శ్మశానాల దగ్గర, లింక్ రోడ్లు లేని చోట ఫ్లాట్లు ఇచ్చారు. సో పేపర్లలో ఫ్లాట్లు ఉన్నాయి కానీ రియాలిటీలో ఎక్కడ కూడా ఫ్లాట్స్ లేవు. సో వాళ్ళు ఈ రోజుకి సిఆర్డిఏ భవనం చుట్టూ చెప్పులు అలిగేలా తిరుగుతా ఉన్నారు. రామారావు లాంటి రైతులు చనిపోతున్నారని చెప్పేసి తదుపరి ఏదైతే భూసేకరణ మలి విడత భూసేకరణకి వెళ్ళారో దానికి అడ్డుగా రైతులు వస్తున్నారు సార్. రైతులు వస్తుంటే వాళ్ళని మభ్యపెట్టడం కోసం, టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అమరావతి చట్టం చేస్తా ఉన్నాం. ఎవరు కదిలించలేరు. మీరు చేసిన చట్టాన్ని ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఎవరు కదిలించలేరా? వాళ్ళు కూడా చట్టమే కదా సార్ చేస్తారు. మీరు చేసిన చట్టం రైట్ అయినప్పుడు వేరే వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు చేసే చట్టం రాంగ్ ఎట్లా అవుతుంది? సో ఇది రైతుల్ని వాళ్ళని మభ్యపెట్టడం సార్. సో మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం చెప్తా ఉన్నాం సార్, అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి ఎప్పటి ముప్పటి అప్పులకి వ్యతిరేకం. ఆ తెచ్చిన అప్పులని ఎప్పటి ముప్పటిగా మీరు దోచుకునే విధానానికి మేము వ్యతిరేకం. వాటి రెండింటికి మాత్రమే వ్యతిరేకం అని చెప్తే ఈరోజు పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా ఇంకొక ఆయన ఉన్నాడు సార్, ఎన్ఆర్ఐ మంత్రి పెమ్మసాని ఎలాస్ కానీ అదే అంటారు సార్, పెమ్మసాని మాటతోనే చంపేస్తాడు సార్. ఆయన టంగు పవర్ ఉంటుందేమంతా ఒక్క మాటతో. అదే సార్ ఆయన ముని అనుకుంటా సార్, సంవత్సరాల తరబడి తపస్సు చేసినట్టున్నాడు, ఒకే ఒక చాప్ మిస్ చచ్చిపోతారేమో సార్. ఆయన అంటున్నాడు సార్, తెలుగులో మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏదో ప్రతిసారి ఇంగ్లీష్ లో మాట్లాడతారు సార్, ఈ రోజు తెలుగులో మాట్లాడుతున్నారు సార్. ఎందుకు? అమరావతి మహిళల కన్నీరు పెట్టించారంటారు. అమరావతి రైతుల్ని, మహిళల్ని ఈ రోజుకి వంచన చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం మీరైతే, రామారావు అనే రైతు ఎవరు వాళ్ళు చనిపోయారు సార్? గుండె పగిలి ఎవరు వాళ్ళు చనిపోయారు సార్? పెమ్మసాని వెళ్ళారు కదా కుటుంబాన్ని పరామర్శించడానికి. చుట్టూ చెప్పులు అరిగేలా ఇదే పెమ్మసాని గారు రామారావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీశారు ఆయన్ని. మమ్మల్ని చంపడానికి వచ్చావని అడిగారు, మమ్మల్ని చంపడానికి వచ్చావని అడిగారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో సార్ తెలుగులో మాట్లాడటం సార్. ఎందుకంటే సార్ ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడారనుకో దేశవ్యాప్తంగా ఎంపీలందరికీ సార్ అందరికీ బాగా తెలుసు సార్, అమరావతిలో వీళ్ళు చేసే దోపిడీ ఏంటనే చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు సార్. సో వాళ్ళందరూ ఎక్కడ నిలదీస్తారేమో అని చెప్పి తెలుగులో మాట్లాడినట్టున్నారు సార్. వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కదా తెలుగులో మాట్లాడితే. ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు సార్, అమరావతిలో జరిగే దోపిడీ ఏంటి, ఎలా దోచుకుంటున్నారని మాట్లాడారు సార్. ఎందుకు మాట్లాడి తెలియదు సార్. ఈయన తెలుగులో ఎందుకు మాట్లాడారంటే తెలుగు దేశానికి తెలియాలని. మిథున్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడింది భారతదేశానికి తెలియాలని. భారతదేశానికి తెలియాలని సార్. ఎస్ రైట్. భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే దాన్ని చూపించి బ్రహ్మ పదార్థం లాగా ఎట్లా దోచుకున్నాడని తెలియడం కోసం సార్. ఇంకో మాట్లాడుతున్నారు సార్. సార్ వీళ్ళు 1,00,000 ఎకరాలు తాగట్లేదు సార్. 50 గ్రామాల్లో మరో 1,75,000 ఎకరాల పూలింగ్ వెళ్తున్నారు సార్ వీళ్ళు. దానికి ఎక్కడ అడ్డు రాకూడదు కాబట్టి రైతుల్ని మభ్యపెట్టి వంచన చేసి వాళ్ళ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఈ రోజు అమరావతి అనే బిల్లు తీసుకొచ్చారు సార్. సార్ నేను ఒక చిన్న డౌట్ సార్, నాకు చిన్న డౌట్ సార్, నేను మిమ్మల్ని అడుగుదాం. ఈ పాయింట్ క్లోజ్ అయ్యింది. మీరు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు సార్. హైదరాబాద్ నగరం అనేది రాజధాని సార్, అందరం కాదనలేదు సార్. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భవనాలు సార్, ప్రభుత్వ రంగ భవనాలు ఎన్ని ఎకరాల్లో ఉంటాయి మీరు మొత్తం చెప్పండి సార్. సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, అసెంబ్లీతో పాటుగా ఏదైతే హెచ్ఓడి టవర్స్ కానీ, ఇక అతిథి భవనాలు కానీ, అతిథి గృహాలు కానీ, అన్ని ఆఫీసులకు సంబంధించినవి కూడా మొత్తం కూడా ఒక 250 ఎకరాలకు మించి ఉంటుందా సార్? ఉండదు, అంతే ఉంటుంది. ఒక 200 మహా అంటే 2,000 ఎకరాలు వేసుకోండి సార్. 1,000, 2,000 కూడా వేసుకోండి. 2,000 కూడా వేసుకోండి సార్. మరి 2,000 ఎకరాల్లో హైదరాబాద్ నగరంలో అన్ని ఉన్నాయి కదా సార్. మరి ఏడు కూడా 2,000 ఎకరాల్లో సరిపోతే మిగతా భూమి రైతులు డెవలప్ చేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు 2 లక్షల మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకో 1,75,000 అంటున్నారు కదా. ఈ 2,30,000 ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కడతారు? సచివాలయం కడతారు, అసెంబ్లీ కడతారు, జిఏడి బిల్డింగ్ ఏదో కడతారట. ఎంత అవుతుంది వీటన్నింటికి? 250 ఎకరాలకి మించి సచివాలయం బిల్డింగ్ కానీ, అసెంబ్లీ కానీ, హెచ్ఓడి టవర్స్ కానీ, హైకోర్టు కానీ 250 ఎకరాలకు మించి కట్టట్లేదు సార్. ఓకే, మిగిలినవన్నీ నీళ్లు తోడుకుంటూ ఉంటామా? మిగిలినవన్నీ ఏం చేస్తారు? పిచ్చి మొక్కలు కొట్టేస్తూ నీళ్లు తోడుతూ ఉంటారేమో.